హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈ వ్లాగ్ వచ్చేసరికి నిన్నటిదేనండి. ఇంకా వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రెష్ వీడియోసే షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా నిన్న వచ్చేసరికి మండే కదా, సో మండే రోజు అయితేను ఇంక ఈ వ్లాగ్ షూట్ చేశాను. అండ్ ఇంకా ఈరోజు 2 విషయాల గురించి మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా దానికంటే ముందు ఇక్కడ మార్నింగ్ అయితే లేచి ఇంకా బయటంతా చెత్తలుడ్చి కల్లాపి చల్లి ముగ్గులు పెట్టేసుకుని వచ్చిన తర్వాత అయితే కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా రాగానే ఒక సైడ్ పాలు పెట్టేస్తాను, ఒక సైడ్ ఆయనకి హాట్ వాటర్ అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకా అలాగే కిచెన్లో కొంచెం నైట్ క్లీన్ చేయకుండా ఉండిపోయిన గిన్నెలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా కడిగి పెట్టేసుకొని ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా వెంటనే వంటకి పెట్టేశానండి. ఎందుకంటే ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి, రక్షాబంధన్ కదా. సో మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి అయితే ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాను. అలాగే ఇంకా ఈసారి కూడా వెళ్ళాలన్నమాట. ఈరోజు మధ్యాహ్నం రాఖీ కడితే చాలా మంచిదని చెప్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా సో తొందరగా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని లంచ్ అంతా ప్రిపేర్ చేసి బాక్స్ కట్టేసామంటే తొందరగా వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా రెడీ చేస్తూ ఉన్నాను. శ్రీ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం 9099835894. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పెళ్లి, పుత్ర సంతానం, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, విదేశీ ప్రయాణం, ప్రమోషన్స్, రాజకీయం, లాభ నష్టాలు, కోర్టు కేసులు, భార్యాభర్తల మధ్య కలహాలు, నాగదోషం, నరదిష్టి, చెడు ప్రయోగాలు, ఇంటి వాస్తు దోషాలు, చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలకు శాంతి నివారణ చేయబడును. మీ యొక్క పర్సనల్ సమస్యలకు ఫోన్లోనే పరిష్కారం చెప్పబడును. తంత్ర, మంత్ర, యంత్ర, శక్తి పూజలు చేసి 100% పరిష్కారం చేయబడును. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. ఒకసారి గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి, స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్కి అయితేను. సో మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోండి. ఇంకా అయితేను బీట్రూట్ ఫ్రై అయితే ఒక సైడ్ ఉడుకుతూ ఉంది, ఇంకొక సైడ్ అయితేను ఇక్కడ బీరకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ మధ్య మన ఛానల్లో వంటలకు సంబంధించి వీడియోస్ కూడా షేర్ చేసి చాలా రోజులు అయిపోయింది కదండి. అందుకని చెప్పేసి నా వంటలు ఇష్టపడే వాళ్ళ కోసం మళ్ళీ ఇంకైతే ఈరోజు బీరకాయ పచ్చడి అయితే చూపిద్దామని చెప్పేసి ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి కొంచెం జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, ఇంకా నువ్వులు, కొంచెం పల్లీలు ఇవన్నీ కూడా వేసుకొని అయితే బాగా వేయించుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో అట్లా పెట్టేసుకొని, ఎందుకంటే అడుగు మాడిపోకుండా ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే నువ్వులు కూడా కొంచెం తొందరగా వేగిపోతాయి కదా, సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనము చేసుకోవడం వల్ల మాడిపోకుండా అయితే ఉంటుంది. అండ్ బీరకాయ పచ్చడికి ఎప్పుడు కూడా బీరకాయ పులగూరకు కానీ పచ్చడికి కానీ వీటికి ఎండుమిర్చి వేసుకుంటూ ఉండండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎండుమిర్చి వేసుకోవడం వల్ల. అండ్ ఇంకా పచ్చడికి కాబట్టి నేను కొంచెం పచ్చిమిర్చి అండ్ కొంచెం ఎండుమిర్చి 2 కూడా వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. ఇంకా ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి అయితే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు ఇవైతే వేసేసుకోవాలి. ఇంకా ఈ ఆనియన్స్ అలాగే వెల్లుల్లి కూడా ఒక 2-3 మినిట్స్ వరకు బాగా వేయించుకున్నామంటే స్మెల్ మంచిగా కమ్మగా వస్తుంది. సో అంతవరకు కూడా బాగా వేయించుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. బీరకాయ కట్ చేసుకునేటప్పుడు ఒక ముక్క తిని చూసామంటే తీయగా ఉందా చేదుగా ఉందా అర్థమవుతుంది కదా. సో చేదుగా ఉంటే మళ్ళీ కూర చెడిపోతుంది కాబట్టి పచ్చడి కానీ కూర కానీ కొంచెం అంత అట్లా నమిలి చూసామంటే అర్థమైపోతుంది. సో ఆ తర్వాత మనం వంటకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే అట్లనే చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి తెచ్చే బీరకాయలు కూడా చేదుగా ఉంటాయి, అప్పుడు మళ్ళీ ఇన్ని వేసి మనం చేసిన తర్వాత అది వేస్ట్ అయిపోతే ఇంకా బాధగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ముందుగా చెప్తున్నాను. అండ్ ఇంకా ఇవన్నీ కూడా వేసి బాగా వేగించుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవడం వల్ల అడుగు మాడిపోకుండా ఉంటుంది. అండ్ వీటితో పాటు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, కొత్తిమీర ఈ 2 కూడా వేసేసి ఆ తర్వాత అయితే ఇంకా రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా మన ఇంట్లో, కల్లుప్పు అంటాం కదా, అది కూడా మనకి టేస్ట్కి తగినంత అయితే వేసి బాగా మగ్గించుకోవాలి. టొమాటోలు, బీరకాయ ముక్కలు ఇవన్నీ కూడాను. ఇంకా ఇందులోకే కొంచెం అంత చింతపండు కూడా వేసేయాలి, అది మీకు స్కిప్ చేసేసినట్లున్నాను ఇక్కడ నేను. అండ్ ఇంకా కొంచెం చింతపండు కూడా వేసేసుకొని మూత పెట్టేసి అయితే ఒక 5 మినిట్స్ పాటు అట్లా వదిలేసి ఆ తర్వాత మళ్ళీ కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకున్నామంటే ముక్కలు బాగా ఉడికిపోతాయి. ఆ తర్వాత చల్లారాక మనము మిక్సీ పట్టేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి పండుగ రోజు సుగీలు చేస్తున్నాను కదండి, అంటే బూరెలు అంటాం కదా. సో కొంతమంది బూరెలు అంటారు, మా సైడ్ అంతా కూడా సుగీలు అంటాము. ఆ పిండి అయితే కొంచెం మిగిలిందని చెప్పి ఇంకా ఆ రోజు పాయసం చేశాను. ఇంకా కజ్జాయిలు ఉన్నాయి, మడత కాజాలు ఉన్నాయి, ఇవన్నీ ఉండడం వల్ల పిల్లలు కొంచెం ఎగుటుగా ఫీల్ అయ్యి తినలేదన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా సుగీలు పిండి ఇవన్నీ కూడా కలిపేసి అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్కి వేసి మమ్మీ మేము తింటామని చెప్పారు, అందుకని చెప్పేసి ఈరోజు లంచ్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను.
బాక్స్కి వేసి పంపించామంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అయితే తింటారు కదా అనే ఉద్దేశంతో ఒక 6-8 అయ్యాయి, 8 ఏమో అయ్యాయి. వాటిలో ఒక 4 ఏమో నేను ఇంట్లో పెట్టేసి మిగతా 4 కూడా పిల్లలకి వేసిద్దాంలే అని చెప్పేసి అయితే అట్లా తలా 2 అయితే వస్తాయి కదా నలుగురికి అని చెప్పేసి అయితే ఇక్కడ వేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా బాగా ఒకటికొకటి అంటుకునేసింది. వీటిని అయితే తీయడానికి చాలా తంటాలు పడి మరీ తీస్తూ ఉన్నాను. కొంచెం అట్లా కదిలించామంటే దాంట్లో ఉన్న పూర్ణం అంతా కూడా ఊడి మొత్తం ఆయిల్లో పడిపోతుంది. ఇంకా ఆయిల్ అంతా కూడా దేనికి వాడడానికి పనికిరానట్లుగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి మెల్లిగా తీసి అయితే ఇంక మొత్తానికి సుగిలు అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను. అప్పటికి ఒకటైతే కరిగిపోయి పడిపోయింది. ఆయిల్ అంతా చూడండి ఎలా ఉడుకుతూ ఉందో. ఇంకా దాన్ని అంతా చల్లారాక టీ వడగట్టేది ఉంటుంది కదా, సో దాంట్లో మనం వడగట్టేసుకొని పెట్టుకున్నామంటే ఆయిల్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సో అట్లయితే అనుకుంటూ ఇక్కడ ఇంకొక 4 ఏమో ఉంటే వాటిని వేస్తూ ఉన్నాను. ఇంకా మా ఇంట్లో పెద్దగా ఎవరు కూడాను స్వీట్ ఎక్కువ తినరు. నేను తింటాను, మా చిన్నమ్మాయి బాగా తింటుంది స్వీటు. బట్ అన్నీ ఒకే రోజు అంటే తినరనమాట. కొంచెం ఎగుట్టుగా ఫీల్ అవుతారు కదా అన్ని రకాలు ఇంట్లో ఉన్నప్పుడు. ఏమైనా తినాలనిపించినప్పుడు, ఇంట్లో ఏది లేదనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెట్టామంటే ఇంట్రెస్ట్గా 1-2-3 తినేస్తారు. కానీ ఇంకా ఎక్కువగా అవే స్వీట్ ఐటమ్స్ పెడుతూ ఉన్నామంటే మాత్రం అసలు ఇంకా తినరనమాట. అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా ఫంక్షన్స్కి కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ చేసినప్పుడు వాటిని కొంచెం ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టేసుకొని వేస్ట్ అవ్వకుండా వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు చేసి పెట్టేస్తూ ఉంటాను. అట్లయితే ఇంకా వంటలన్నీ కూడా ప్రిపేర్ చేసేసానండి. ఇంకైతే బీరకాయ పచ్చడి కోసం ఇక్కడ మిక్సీకి అయితే వేసి పెట్టేశాను. బీరకాయ పచ్చడికి ఏంటంటే మరీ నున్నగా వేసుకోకుండా పేస్ట్ లాగా కొంచెం కచ్చా పచ్చాగా వేసుకున్నామంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లో కలుపుకొని తిన్నప్పుడు సంగట్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ బీరకాయ పచ్చడి. అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ నేను పెట్టే వంటలు కొంతమంది ట్రై చేసి అయితే అక్క ఈరోజు నేను పలానా వంట చేశాను, చాలా బాగుంది టేస్ట్ అని చెప్పేసి నాకు కమెంట్స్లో షేర్ చేస్తూ ఉంటారు. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వంటలన్నింటినీ కూడా మీరు వీడియోస్లో చూసి మీరు ట్రై చేసి బాగొచ్చింది అక్క అని చెప్పేసి కమెంట్స్లో చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మా ఇంట్లో వాళ్ళు పొగట్టమే ప్రతిసారి వింటూ ఉంటాను కదా, సో మీరందరూ కూడా వంటలు చేసి బాగున్నాయని చెప్తుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా. ఇంకైతే లంచ్ మొత్తం ప్రిపేర్ చేసేసాను, వేడివేడిగా రైస్ పెట్టేశాను, ఇంకా బీరకాయ పచ్చడి కూడా చేసేసాను. ఆ తర్వాత ఇంకా సైడ్ డిష్గా బీట్రూట్ తాలింపు చేశాను. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సుగీలు అనమాట. బీట్రూట్ తాలింపు అనేది ఒక 1/4 kg అంత గడ్డలు తెచ్చి 1/2 kg చేసాము, ఎందుకంటే ఎక్కువ తినరనమాట పిల్లలు, అందుకని చెప్పేసి. ఇంకైతే లంచ్ బాక్సులకంతా వేసి పెట్టేశాను చేసిన ఐటమ్స్ అన్నీ కూడాను. సో ఇలాగా ప్రతిరోజు ఇస్తూ ఉంటాను. ఎప్పుడైనా నాకు ఇంట్లో వర్క్ ఎక్కువగా ఉందన్నప్పుడు కానీ, లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంది హెల్త్ ఏదైనా అనుకున్నప్పుడు మాత్రం ఒక కూర ఒక అన్నం మాత్రం ఇచ్చేస్తాను. కానీ మిగతా డేస్లో అంతా తప్పనిసరిగా ఒక తాలింపు ఉంటుంది, ఇంకా సైడ్ స్నాక్స్ ఏదైనా ఉంటాయన్నమాట. అలాగే ఈరోజు కూడా ఇంత వెరైటీ ఫుడ్ తోటి అయితే పంపించేశాను. హలో అండి, అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఇంకా ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. పిల్లలకి లంచ్ కూడా ఇచ్చేసిన తర్వాత అయితే ఇంకా ఇల్లంతా కూడా కొంచెం మాప్ పెట్టేసుకున్నాను అనమాట. ఈరోజు సోమవారం, అందులో పౌర్ణమి కదా, సో అందులో ఈరోజు రాఖీ పౌర్ణమి కాబట్టి ఇల్లంతా కూడా మాప్ పెట్టేసుకొని స్నానం అయితే చేసేసుకొని వచ్చేసాను. ఇంక ఇప్పుడైతే ఈరోజు రాఖీ పౌర్ణమి అంటే రాఖీ పండుగ కాబట్టి మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి అయితే వెళ్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి. సో ఇంకా జస్ట్ అట్లా జడ వేసేసుకొని అయితే ఇంకా బయలుదేరేస్తానమాట. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చే లోపు అయితే వచ్చేయాలండి నేను ఇంటికైతేను. అందుకని చెప్పేసి ఈరోజు మధ్యాహ్నమే బయలుదేరుతున్నా. అక్కడికైతే వెళ్ళి మా అన్నకి రాఖీ కట్టేసి అయితే ఇంటికి వచ్చేస్తాను. అండ్ అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. అన్నలకి, చెల్లెళ్ళకి, అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి అందరికీ కూడాను రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. సో మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పి అయితే కోరుకుంటూ ఉన్నాను. అండ్ ఇంకా ఈరోజు అయితే 2 విశేషాలు, నాకు 2 స్పెషల్ అని చెప్పొచ్చు, 2 పండుగలు అని చెప్పొచ్చు. ఒకటి రక్షాబంధన్ అయితే, ఇంకొకటి మనకి 10K సబ్స్క్రైబర్స్ అయితే నిన్న ఈవినింగ్కి రీచ్ అయిపోయాము. సో నిన్న ఈవినింగ్ కమ్యూనిటీ పోస్ట్ పెడదాం అనుకున్నాను కానీ నాకు టైం లేక పెట్టలేదన్నమాట. సో అందుకే ఇంకా ఈరోజు డైరెక్ట్గా వీడియోలో చెప్దాంలే అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నాను. సో నాకు ఈరోజు 2 సెలబ్రేషన్స్ అనుకోవచ్చు మీరైతేను. అండ్ ఇంకా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. 10K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాము. అండ్ మనం గివ్ అవే గురించి అయితే డిస్కషన్ పెట్టుకున్నాం కదా, దాని గురించి అయితే నేను త్వరలోనే ఒక వీడియో అనేది మీకు షేర్ చేస్తాను, ఏం డెసిషన్ తీసుకున్నానని చెప్పేసి అయితే, ఓకేనా? అండ్ మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ఛానల్లో వీడియోస్ని అయితే రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి అన్నయ్యకి రాఖీ కట్టేదంతా కూడా వీడియో షూట్ చేసుకొని అయితే మీకు షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఇంకా అయితేను ఆటోకైతే బయలుదేరి వచ్చేసానండి. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాను అనమాట. ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళారు కదా, ఇంకెందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి అయితే నేనే ఆటోకి వచ్చేసాను. ఒక 10 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. మనం ఉన్న ఇంటి దగ్గర నుంచి ఆటో స్టాండ్కి 10 మినిట్స్ పడుతుంది. అక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి ఒక 10 మినిట్స్, టోటల్గా 20 మినిట్స్లో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేయచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ఆటోకి వచ్చేసాను. రాగానే ఇంకా అమ్మ పడుకొని ఉన్నారు, పనులు చేసి ఇంట్లో అలసిపోయి. సో ఇంకా నేను రాగానే లేచింది. నేనైతే వెళ్ళిన వెంటనే కొంచెం ఇల్లు దగ్గర అంతా చూపిద్దామని చెప్పేసి అయితే ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటూ బయట వచ్చేసాను. అమ్మ నీళ్ళు పెట్టుకొని అక్కడ వెయిట్ చేస్తుంది నాకు ఇవ్వడానికి, ఎండను పడి వచ్చాను కదా అని చెప్పేసి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్లన్నీ కూడా ఇలా ఉంటాయి. ఆల్మోస్ట్ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు అని చెప్పేసి మళ్ళీ చూపిద్దామని ఒకసారి అయితే చూపిస్తూ ఉన్నాను. అండ్ తొందరలోనే ఒకసారి అయితే అమ్మ వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ కూడా మీకు షేర్ చేస్తానండి. అండ్ విలేజ్లో హోమ్ టూర్ ఎలా ఉందని చెప్పేసి అయితే. ఇంక ఈ విధంగా చెరుకులు, కర్ణాటక చెరుకులు అంటే నల్ల చెరుకులు, ఆ తర్వాత కనకాంబరం పువ్వులు, చాలా రకాల పూల చెట్లు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి. అండ్ ఇంకా ఇంట్లోకి వచ్చేసాను. రాగానే మా స్వీటీ చూడండి ఇక్కడ ఎంత ఆడుకుంటుందంటే నాతోటి. మా ప్రియా ఉంటే ఇంకా బాగా ఆడుకునేది, బట్ ప్రియా రాలేదు కదా, కొంచెం డల్గానే ఉంది. ప్రియా మాత్రం కనిపించిందంటే ఇంకా పైన ఎక్కి ఎగబడేస్తుంది అనమాట, రచ్చ చేసేస్తుంది. నన్నైతే చూడండి ఇక్కడ కాళ్ళంతా పట్టి కొరుకుతోంది, గిల్లుతోంది. సో నేను మాట్లాడలేదని చెప్పేసి అయితే ఇంకా నేను వీడియో షూట్ చేస్తూ అట్లా మాట్లాడుతూ ఉన్నాను దాంతో అయితేను. ఇంకా అట్లా కాసేపు మా స్వీటీతో ఆడుకుంటూ ఇంకా మా నాన్నతో అమ్మతో మాట్లాడేసిన తర్వాత అయితే ఇంకా మా అన్నయ్యకి రాఖీ కడదామని చెప్పేసి ఇక్కడైతే అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇంకా దీపం అవి పెట్టి మనము మంచిగా అన్నయ్య బాగుండాలి, తను ఎందులో ఉన్నా సక్సెస్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను దేవుడికి అయితే దండం పెట్టేసుకొని ఇంకా మా అన్నయ్యకి అయితే ఇక్కడ రాఖీ కట్టేస్తూ ఉన్నాను. ఒకప్పుడు అంటే నాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో నేను ప్రతి రాఖీ పౌర్ణమికి సెంటిమెంట్గా పెట్టుకొని వచ్చి కట్టేదాన్ని. నాకు ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం టైం అడ్జస్ట్ అవ్వక నాకు చిత్తూరులో అంటే మేము అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, అప్పటి నుంచి కొంచెం ఇబ్బంది అయ్యి నేను మళ్ళీ రాలేదన్నమాట. ఒక 3-4 ఇయర్స్ ఏమో అట్లా ఉండిపోయాము, ఒక 2-3 ఇయర్స్ అట్లా. ఇంకా ఆ తర్వాత నుంచి మళ్ళీ పలమనేరుకు వచ్చేసినాక కూడా ఒక 2 ఇయర్స్ ఏమో నేను కట్టడం అయితే ఆపేసున్నాను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకున్నాను అనమాట. మా అన్నయ్య బాగుండాలి, సో తను బాగుంటే నేను బాగుంటానన్న ఉద్దేశంతో అయితే ఇంకా ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూగా ఇట్లా రాఖీ అనేది కడుతూ ఉంటాను. సో వాళ్ళ లైఫ్లో వాళ్ళ అన్నదమ్ములు అనేది వాళ్ళకి స్పెషల్గానే ఉంటారండి. వాళ్ళు సక్సెస్ అయినా అవ్వకపోయినా, వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళు పేదరికంలో ఉన్నా, డబ్బులో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, సుఖాల్లో ఉన్నా, ఎలా ఉన్నా కానీ అన్నతమ్ములు ఎప్పుడు కూడా మనకి తక్కువ కారనమాట. సో వాళ్ళని ఎప్పుడు మనం ఒక హై రేంజ్లోనే పెట్టుకొని ఉంటాం కదా. సో అలాగే నేను కూడా అంతే అనమాట. ఇంకా మంచిగా అయితే రాఖీ కట్టేసుకొని కాళ్ళకి ఆశీర్వాదం తీసేసుకున్నాను. మా అన్న 500 అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇంకా ఈ 500 అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. వాళ్ళు డబ్బులు ఇస్తారనో, శారీస్ కొనిస్తారనో, గిఫ్ట్లు ఇస్తారనో మనం రాఖీ అనేది కట్టము. వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలి. అన్న చెల్లెళ్ళ అనుబంధం అనేది, ఈ పండుగ అనేది మనకు అన్న చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళకి పెట్టారు కదా, ఆ ఉద్దేశంతో అయితే అట్లా కడతామన్నమాట, మంచిగా ఉండాలని చెప్పేసి. అంతేకాని డబ్బుల కోసమో గిఫ్ట్స్ కోసమో కాదు, ఎవరు కూడా అలా ఉండరు. బట్ అదొక సంతోషం కదా, వాళ్ళు ఇచ్చే ప్రతి చిన్న ఒక రూపాయి కానీ, ఒక చిన్న గిఫ్ట్ కానీ మనకి చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది కదా, అట్లా మీకు చూపించాను అనమాట. ఇంకైతే నేను ఒక 1/2 అవర్ ఏమో అట్లా ఉండేసి భోజనం చేసుకొని 3 o'clock అట్లా బయలుదేరేసాను. ఎందుకంటే 4:30కి పిల్లలు వచ్చేస్తారు కదా, ఆ లోపు మనం ఇంటికి వెళ్దాము, కొంచెం పనులు కూడా ఉన్నాయి ఇంట్లో అని చెప్పేసి అయితే వెంటనే బయలుదేరేసాను. కరెక్ట్గా 2 o'clock ఏమో వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి. 1 hour ఉన్నానండి. 3కి అంతా బయలుదేరేసి అయితే ఆటో కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. భయంకరంగా ఎండ వస్తుంది. ఇంక ఎండలో కొంచెం ఒక చెట్టు ఉంటే గసగసాల చెట్టు, దాని కింద నిలబడుకొని అమ్మ నేను వెయిట్ చేస్తూ ఉండి మొత్తానికైతే ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంటికి రాగానే మీకు ఇక్కడ శారీ చూపిస్తున్నాను కదా, మీకు అక్కడ మనీ ఇచ్చారు కదా, ఇక్కడ శారీ ఎట్లా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. సో అదే నేను మీకు ఇక్కడ చెప్పబోతున్నాను. ఏంటంటే అన్నయ్య 500 ఇచ్చారు కదా, ఇంకా నన్ను మా అమ్మ వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా ఖాళీ చేతులతో పంపించారు. వాళ్ళు కూడా 100 రూపీస్ ఇచ్చింది అమ్మ. మా అన్న 500 ఇచ్చారు, మా అమ్మ 100 ఇచ్చింది. సరే అని చెప్పేసి ఇంకా అంటే ఇంటికి వస్తూ టౌన్లోనే వస్తాం కదా ఆటో దిగేసి, ఇంకా అక్కడైతే షాప్కి వెళ్ళి ఒక శారీ కొనుక్కొని అయితే ఇంటికి వచ్చానమాట. అంటే వాళ్ళు ఇచ్చిన మనీని మనం ఏదో ఒక రూపంలో ఖర్చు పెట్టేస్తాం కదా, అట్లా ఖర్చు పెట్టేయడం వల్ల అది గుర్తుండదు. కాబట్టి ఇట్లా ఏదైనా శారీ రూపంలో కొనుక్కున్నామంటే గుర్తుంటుంది కదా అనే ఉద్దేశంతో అయితే నేను ఈ శారీ కొనుక్కున్నాను. ఇంకా తొందరలోనే బర్త్డే వస్తుంది, వినాయక చవితి వస్తుంది, దేనికో దానికి యూజ్ అవుతుంది కదా, గుర్తుగా ఉంటుంది అన్నయ్యకి గుర్తుగా అని చెప్పేసి 600 అయింది ఈ శారీ.
సో 500 అన్న ఇచ్చారు, 100 రూపీస్ అమ్మిచ్చింది కదా, కరెక్ట్గా 600కే వచ్చేలాగా గుర్తుగా కొనుక్కొనేసాను. శారీ మొత్తం కూడా ఇలా ఎల్లో కలర్ చెక్స్ లాగా వచ్చి ఉంటుంది. మీకు ఈ లైటింగ్కి చెక్స్ అనేది కనిపించలేదన్నమాట, లైన్స్ లాగా ఉంటుంది శారీ మొత్తం కూడా. చాలా స్మూత్గా ఉంటుందండి శారీ అయితే. ఇంకా మనకి ఇక్కడ బార్డర్ అయితే జరీ థ్రెడ్ తోటి అయితే వచ్చేసింది మంచిగా. ఈ బార్డర్ అంతా కూడాను చాలా ఎలిగెంట్గా ఉందన్నమాట శారీ కూడా చూస్తుంటే. నా దగ్గర ఆల్రెడీ ఎల్లో కలర్ శారీస్ ఉన్నాయి, కాకపోతే ఈ టైప్లో శారీ లేదనమాట. మంచి కలర్ కాంబినేషన్ ఇది, ఎల్లో అండ్ పర్పుల్ మంచిగా ఉంది. అండ్ కలంకారీ బ్లౌజ్ వచ్చిందనమాట ఇందులో వచ్చేసరికి. సో అందుకని చెప్పేసి ఇది బాగా నచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంది. అందులో ఇవి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇవి బాగా ట్రెండీగా నడుస్తున్నాయి కదా శారీస్, అందుకని చెప్పేసి నేను కూడా ఇదైతే కొనుక్కున్నాను. అండ్ మంచిగా అనిపించింది. మెయిన్గా నాకు ఎక్కువ బరువు లేకుండా, గుచ్చుకోకుండా, ఇరిటేషన్ లేకుండా ఉండాలన్నమాట శారీస్. ఇది అలాగే ఉంది, అందుకే కొనేసుకున్నాను అనమాట. సో ఇదండి ఇంక ఈరోజు వీడియో అయితే. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.